చంద్రమా రాత్రి ఎందు జగత్ ప్రసాదులై జగదేక వీరులై జగత సృష్టికర్తకు విరోధులైన నాకు నమస్కరించుతూ నా నామ దాన పారాయణముతో భావిస్తున్నారు. శ్రేష్ఠ వాక్యముగా శ్రవణంద గర్భగా తెలుపుము. రాజేంద్ర నాయకుండమైన నీ ముల్లగిరి గాలించి అద్దుము కాకుండా నిలిచినట్లు వీడు నిక్కమ్మలో ఒకవేళ ఉండిన వారి పక్కన పగిలించి కలిగించి తెలుపుతున్నవాడు మంత్రి ಮತ್ತು ಮಾತಾಡಬೇಕಂತೆಯೂ ಮತ್ತು ಪ್ರಿಯಾನಾಮಗಳ ಅಮಿತ ಘನತ ಜನ್ಯಮನ್ನ ಅಮೃತ వంటి నీ వాక్యమైనందున నా తెల్లము ఆనందము సాగరమున మునిగి ఉన్నది. ఏమనను లోకాధిపతుడైన జగత్ సృష్టికర్తమైన ఆ యెహోవా దేవుడు ఆది దేవుడు అదిరించి బెదిరించి ఎదిరించి పరలోక సర్వ సౌఖ్యంలో సాగరమునవించి పాతాళలోక తీర చూసిన నీ వడిగే పట్టడికి ప్రతిద్రవ సంఘం అడిగాను. అది ఏమో సెలవుల సంఘం. మంత్రి పుణ్యమా పాతాళలోకమంతయు మిక్కిల భీకర ఉండిన నా భక్తునికి దక్క ఇంకొకరికి నమస్కరించడం లేదని తెలిపి ఆనందింపచేసింది. భూలోకమంత ప్రజలందరూ సర్వంకారమైన ఆ సర్వేశ్వరునికి నమస్కరించకుండా స్తోత్రములు చెల్లించకుండా నా భార్య పత్రాలుగా చెల్లించవచ్చున్నావా? ఈ అమృత వంటి వాక్యమై వినిపించుము. ఆ సృష్టికర్తని ఎదిరించి లోక తీయవాడు నీవు నమస్కరించ ఉండడకు ఆడని ఏ పాటివాడు ఒక్క సమయమైనా నా కాడ అట్టివాడు ఉన్నా వారి నిక్కమ్మలను నొక్కించి చెక్క బొమ్మకు మొక్కించి నా దెత్తమ్మ ఆనందంగా ఉండదు. అట్టి వాడెవడు పోషించలేదు. మంత్రి శేఖర పాతాళ భూలోక భయమున నా యాజ్ఞకి బద్దలై ఉన్నారని నీ వల్ల విని నేనెంతో ఆనందించున్నవాడను. అది ఆ సృష్టికర్త సర్వేశ్వరులకు దూషించి ఆయనకు చెల్లింపవలసిన ఘనమాన స్తోత్రములను నా భార్య పద్మములే పడుచున్నావా? ఈ అమృత వంటి వాక్యము వినిపించుము. రాజేంద్ర తెలిపేదము ఆలకించుము. మన విడవేదినవా మన విడవేదినవా అజంద్ర ఇలయముతో నా తెలుపదైపు మన విడవేదినవా దైవజనలలో బంధమ చేసి దైవజనలలో బంధమ చేసి ఈ రక్తమ్మల మతములలోనే ఈ రక్తమ్మల మతములలోనే పాపం శాపం చేసదైపు పాపం శాపం చేసదైపు మన విలవేదినవా దైవజనలలో బంధమ చేసి దైవజనలలో బంధమ చేసి ఈ రక్తమ్మల మతములలోనే ఈ రక్తమ్మల మతములలోనే పాపం శాపం చేసదైపు పాపం శాపం చేసదైపు మన విలవేదినవా. రాజేంద్ర పరలోక సంగతులు ఈ రంగటకు నేనెత్తిన వాడను పరమంతా తనకు తెలియని సంగతులు ఉండేనా? మంత్రి చంద్రమా పాతాళ భూలోక సంగతులందు నేనెంత మాత్రము చింతించడం లేదు గాని ఈ వల్ల విని నేనెంతో ఆనందించున్నవాడను. పరలోకమంద అందరూ దైవ భక్తులు పొంది నా నామము స్వప్నమందైనను తలంచుట లేదని విని ఉన్నాను. ఇంత నిమిత్తము ఆ పరలోకమంతా వెళ్ళి అతనికి ఎనగి దంచుతున్నాను. అది మిత్రమా దేవదూతుల పరలోకం ఎక్కిపోతున్నారు. వారిని ఎప్పటి వెళ్ళి అతని సంగతులను ఎనగి దంచుతున్నాను. పరలోక భక్తుల విషయం మనకెందుకు? ఈ భూలోక భక్తులు చరిత్రకు సిద్ధం రాజేంద్ర అట్టనే కానమ్మా.